పాడేరులో జరిగిన నిరసన ర్యాలీ ఎలా జరిగిందో మీకు తెలిసిందే. అదే ఆదర్శంతో మా మన్యం జిల్లాలో మా సీతంపేటలో అక్కడ జరిగిన విధంగా జరగాలని మా మన్యం అన్ని సంఘ నాయకులు కలిసి మాతో డిస్కషన్ చేశారు. మా క్రియేటర్స్ అందరూ ఏకమయ్యి సోషల్ మీడియా ద్వారా పిలుపుతో అందరూ కూడి పెడదాం అనేసి మా ప్రయత్నంలో మా ఒక్కలతో కాకుండా అందరు ఆదివాసుల అన్ని సంఘ నాయకుల సహకారంతో ఈ ర్యాలీని శాంతియుతంగా జయప్రదం చేశాం. ఈ శాంతియుత ర్యాలీలో పాల్గొన్న అందరు ఆదివాసులకు పేరు పేరున మా క్రియేటర్స్ తరపున కృతజ్ఞతలు. ఈ వీడియో ద్వారా ఎంతమంది హాజరయ్యారో, అందరూ ఆదివాసులు ఏకమవుతే ఎంతమంది కూడుకొంటారో చూస్తారు. హలో ఫ్రెండ్స్, కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు అయితే మా సీతంపేటలో జరిగిన నిరసన ర్యాలీ గురించి మీకైతే చూపించబోతున్నాను. కాబట్టి ఎవరైనా కొత్తగా మా వీడియోస్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకెందుకు ఈ వీడియో అయితే ఒక లైక్ కొట్టేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. చలో సీతంపేట ర్యాలీ అయితే మా సంత దగ్గర నుంచి జరిగిందండి. మేము అక్కడ చేరిన వెంటనే మన క్రియేటర్స్తో కలవడం జరిగింది. అక్కడ వెళ్ళిన వెంటనే తక్కువ మంది అయితే కనిపించారు. మాకైతే చేసిన వీడియోస్కి కొద్దిగా డౌట్ వేసింది, తక్కువ మందే వచ్చారేమో అనేసి. మాకు హోప్స్ అయితే కొద్దిగా డిలే అయిపోయాము. ర్యాలీ అయితే ముందుగా 1000 మందితో స్టార్ట్ చేయడం జరిగిందండి. చాలా తక్కువ మంది వచ్చారు, కనిపించారు కూడా. దయచేసి సహకరించాలి. మధ్యలోని వెహికల్ వస్తుంది, వెహికల్ కి ఖాళీ ఇవ్వండి. మధ్యలోని వెహికల్ కి ఒక ప్లాకార్డ్ లేదు, ఏం లేదు మనకి. మధ్యలో
We want justice. We want justice. 1/7 చట్టం చేయాలి చేయాలి. ఏదో నిదానం కలుపు చెప్పండి రా. చెప్పరా భయ్యా. తదుపరి మన ఆదివాసీ తల్లికి మన ఆదివాసీ చేసే అభిమానాలు. జై ఆదివాసీ, జై ఆదివాసీ, ఆదివాసీల ఐక్యత, ఆదివాసీల ఐక్యత. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాం. యూట్యూబర్స్ కి మనం సహకరించాలి. మీరందరూ కూడా కూర్చున్నట్లయితే మిగిలిన వాళ్ళందరూ కూడా ఇటువైపు వచ్చినట్లయితే వాళ్ళ కష్టానికి ప్రతిఫలం వస్తుంది. కాబట్టి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుచున్నాం. తెలంగాణ, ఆంధ్ర ಎತ್ತುಗೈನ ಬರೀ ಯಾಲನೊಕ್ಕೆ ಭಾರತ ದೇಶಾಲಿಗನಲ್ಲೇನ್ ಆದಿವಾಸಿ ಮೂಲಂಬರಂ ಜಲ್ಲೇನ್ ಡಜಿಂಗಲ್ಲೇನ್ ಮಿಂಜಂ ಸೆನ್ಸಿ ಕೋಜಾ ಬರೂಲಿಗನಲ್ಲೇನ್ ವಾವನ್ ತಾಬಂಗನ್ ಗಾಲೆ ಜುಮ್ಲಿ ಅಲ್ಲಿ ನಾಮೇಂತಿವಿ ನಮನ್ ರಾಜಿ ನಮೆಲ್ಲೇನ್ ಜೀವ ನಂಬರ್ 3 ಅಗ್ರಂಗಂ ಯಾಗಿ ನಂಬರ್ ನಲ್ಲೆ ತಬ್ಲಜಿ ಸುಪ್ರೀಂ ಕೋರ್ಟ್ ನಲ್ಲೆ ನೊಕ್ಕೆ ಮಿಗಲ್ ಮೊನ್ಲೋಯ್ ಮನ್ರಾಂಜಿ ಬಾತಿ ಕೊಟ್ಟುನ ಮೇರ ಮೇಲೆ ಖಾನಿ ಆದಿವಾಸಿಂಜಿ ಯಾಂಗಂಲೆ Aboy bobo de nyambere jontun jonginga me binop sergam nanjiren allen ringam setubipo adden namiyadi naleka susunan antiwase namiyadi nallen barale tannali iraibe allen nyenare tannali iraibe pasingle njina medina naleki lewenden wanadi nubindet gal wenden sarkaran jisringalle nokkei allen amengni binop sel sanal saigam nalnokkei schoolengan badilengan napaye begaptiji Anyang dalam ini nalo karenji, sakri bara nagaranga mujjoga mana tilangaji, mandreng dalam selogan di lebenden, nami alle nadi nalo ke ameng biudina kanyetai, pasinglenji alle nogan di lebenden, aing nakendring alle ndak kolai berhenti nakendring serang alle nakiye binam serang jogan di tiji, kanial serang terminam bonyangji, soda manranji, sanna manranji alle mailen, aing nal nasarkaran agallam binam selelen, kutumle nama ini binam sele, alle naboy sebenarnya bindet kara. ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి స్వప్నిల్ జగన్నాథ్ గారికి సాదర స్వాగతం సార్. మీరు కూడా మా ఉద్యమంలో భాగమై మా యొక్క హక్కుల్ని మిగిలిన వారందరూ కూడా కూర్చోవాలి. మా యొక్క గోడను వినిపించాలి. వారందరూ కూడా కూర్చోవాలి. మేము కోరుతున్నాం సార్. దయచేసి అందరూ కూర్చోండి, కూర్చోండి. మా వెనకాల ఉన్నవారు దయచేసి ఒక్క విషయం, దయచేసి అందరూ కూర్చోండి. దయచేసి అందరూ కూర్చోండి. పిఓ గారు రద్దు అయినప్పుడు కూడా గురుకులం బయలా ద్వారా 100% ఉద్యోగాలు ట్రైబల్ ఏరియాలో ఇవ్వచ్చు అని చెప్పి 2024లో రిచ్ పిల్ నెంబరు 4955లో చాలా స్పష్టంగా హామీ ఇచ్చింది.
పిఓ గారికి చాలా సార్లు గిరిజన సమస్యల మీద చాలా సార్లు మేము రిప్రజెంట్మెంట్ చేసే పిఓ కాల్ తప్ప ఇలా వచ్చి ఏదో ఆఫీస్ చూసి వెళ్ళే పిఓలు వద్దు మాకు సార్. ఒకసారి దయచేసి కూర్చోండి. మన జేఏసీ అధ్యక్షుడు ప్రతి కేసులో కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నేను గౌరవ పిఓ గారి దృష్టికి ఐ వాంటెడ్ టు బ్రింగ్ టు యువర్ కైండ్ నాలెడ్జ్ because I am the person who initiated all the cases in High Court and argued the case. But there are so many cases still remained. 1/70 యాక్ట్ 1/70 యాక్ట్ తర్వాత GOMS నంబర్ 3 నేను రాశాను నా డైరీలో. సో 1/70 యాక్ట్ అండ్ GOMS నంబర్ 3లో సుప్రీంకోర్టు నుంచి కొన్ని ఆర్డర్. ర్యాలీ కరెక్ట్గా అయిపోయింది. తర్వాత వర్షం అయితే గట్టిగా పడిందండి. మా అదృష్టం అనుకోవాలి. చూడండి ఎంత గట్టిగా వర్షం పడింది. ఇది ఐటీడీ ఆఫీస్ దగ్గర ఉన్నాము. స్పీచ్ అయితే చాలామంది ఇచ్చారు. అవన్నీ మన వాళ్ళు యూట్యూబర్లో పెట్టారు. చాలామంది యూట్యూబర్లు చూడండి. మేము అన్నీ పెట్టట్లేదు. చూడండి ఎంత వాన పడుతుందో. వాన అయితే అన్ని ప్రోగ్రామ్ అయ్యాక మళ్ళీ మా ఆదివాసుల సంఘ నాయకులతో అందరు సంఘ నాయకులతో మళ్ళీ కలుసుకోవడం జరిగిందండి. మా క్రియేటర్స్తోని అందరూ మళ్ళీ ఇంకోసారి డిస్కషన్ చేసి ఏంటి వాటు అన్నీ మొత్తం మాట్లాడి తర్వాత మేము ఇంటికైతే వెళ్ళామండి. Oh, it's so good.